హాయ్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నందమూరి బాలకృష్ణతో పూరి జగన్నాథ్ మూవీ చేయనున్నాడనే విషయం పాత సంగతే. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం కోసం పూరి జగన్నాథ్కు మొదట అవకాశం ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఆటోజానీ స్క్రిప్ట్ను పూరి ప్రిపేర్ చేసిన సెకండ్ హాఫ్ విషయంలో తేడాలు రావడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. అదే స్క్రిప్ట్ను బాలయ్యకి తగినట్లుగా మార్చాడట పూరి. ఆయన స్టైల్కు, ఆయన బాడీ లాంగ్వేజ్కు తగినట్లుగా కొన్ని సీన్లను రీరైట్ చేసి వినిపించాడట. ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న సినిమా ఆటోజానీయే అంటున్నారు సన్నిహితులు. పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్యను కొత్తగా ప్రజెంట్ చేసేందుకు రెడీ అయ్యాడట పూరి జగన్నాథ్. సహజంగా పూరి జగన్నాథ్ సినిమాల పేర్లు చాలా క్యాచీగాను, సింపుల్గాను ఉంటాయి, అలాగే వెరైటీగా కూడా ఉంటాయి. అలా టైటిల్తోనే సగం ఆకర్షించే పూరి జగన్నాథ్ బాలకృష్ణ చిత్రానికి టపోరి అనే పేరు సూచించాడట. వినగానే బాలయ్యకు కూడా ఈ పేరు నచ్చేసిందని తెలుస్తోంది. అయితే ఇదే టైటిల్ను ఫిక్స్ చేసే విషయంలో మాత్రం ఇంకా ఆలోచనలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇలా పునరాలోచన చేసుకోవడానికి కారణం ఏంటంటే ఈ పేరు వినగానే చిరంజీవి సినిమాలోని పాట గుర్తుకు వస్తుండడమే. 2.5 దశాబ్దాల క్రితం వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాలో టపు టపు టపోరి అనే పాట ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ టైటిల్ పెట్టడమే విచిత్రంగా ఉంటే బాలయ్య బాబు కోసం ఇలాంటి టైటిల్ ఎంచుకోవడం మరింత వింతగా ఉంది. అనూప్ రూబెన్స్ బాలకృష్ణ సినిమాకు సంగీతం అందించడం ఇదే మొదటిసారి కాగా, అనూప్ గతంలో పూరి సినిమాలైన టెంపర్, హార్ట్ అటాక్ మరియు నేను నా రాక్షసి మొదలైన చిత్రాలకు సంగీతం అందించారు. వీరిరువురి కలయికలో మళ్లీ సినిమా రాబోతున్నందుకు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. అలాగే ఈ సినిమాను దసరాకు విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నారు. Thanks for watching Filmy Beat. Like it, share it. For more updates, please subscribe.